ఫిబ్రవరి 28 దేవుని వాగ్దానము. నీవు నా గోనె పట్ట విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపజేసి ఉన్నావు. కీర్తన 30:12. మన ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయం శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రియులారా, భక్తుడు ఈరోజు దేవుని వాగ్దానం ద్వారా మనల్ని ప్రోత్సహిస్తూ ఉన్నాడు. దేవుడిచ్చేటువంటి వాగ్దానం చాలా ఉన్నతమైనది, గొప్పది, ఆనందాన్ని మనకు కలిగింపజేసేది. నేను నీకు సంతోష వస్త్రాన్ని ఇస్తాను అని చెప్పడం మాత్రమే కాదు, ఆ సంతోష వస్త్రం ఇవ్వటానికి ప్రభు ఇచ్చేటువంటి ఒక ఉన్నతమైనటువంటి విడుదల, గొప్ప వాక్యము. ఇదిగో నీ గోని పట్టాను నేను విడిపించి, గోనిపట్ట అనేది దుఃఖానికి మానసికమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి విచారం, ఆధ్యాత్మికమైనటువంటి పాపాలు ఒప్పుకునేటప్పుడు, పాపం చేశామని తెలిసినప్పుడు గోనిపట్ట కప్పుకునేవారు. లేకపోతే వారికి శ్రమ వచ్చినప్పుడు ఆ శ్రమ నుంచి తప్పించడానికి ఆధ్యాత్మికంగా వారు మాత్రమే కాక లోకరీతిగా కూడా గోనిపట్ట కట్టుకోవడం అనే దాన్ని మనం చూస్తాం. అంటే నీ జీవితంలో ఎటువంటి శ్రమ ఉన్నా, అది ఆధ్యాత్మికమైన, లోక సంబంధమైన ఏ సమస్య అయినా, ఏ ఇబ్బంది అయినా ప్రభు వాటిలో నుండి నిన్ను తప్పిస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు. ప్రభు తప్పించే దేవుడు, ఆయన నిన్ను విడుదల నీకు అనుగ్రహించే దేవుడు, నిన్ను గొప్ప చేయడానికి ఆయన ఎంతగానో ప్రయాసపడేటువంటి దేవుడు. అటువంటి దేవుడిని మనం కలిగి ఉన్నాం. ఆయన మనలను విడిపించి, దానిలో నుండి తప్పించి నీకు సంతోష వస్త్రాన్ని ధరింపజేస్తాడు. దేవుడిచ్చే ఆ వస్త్రములు నువ్వు ధరించినప్పుడు ప్రభు రాజ్య వారసులుగా, ఆయన పెళ్లి విందులో నువ్వు పాలిభాగస్తులుగా ఉంటావు. ఎవరైతే ప్రభు వస్త్రాలు ధరిస్తారో, అలాంటి వస్త్రము, దేవుడు ఇస్తున్నటువంటి ప్రతి వస్త్రాన్ని మనం ధరించుకోగలిగినప్పుడు ఈ సంతోష వస్త్రం మన జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఆత్మకు సంతోషాన్ని, మనసుకు నెమ్మదిని, శరీరానికి ఆరోగ్యాన్ని అనుగ్రహిస్తుంది. అటువంటి ఆశీర్వాదము ప్రభు మీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. నువ్వు బాధపడుతున్నావేమో, అరే నేను ఇంకా ఎన్నాళ్ళు ఇలా ఉండాలి, నా జీవితంలో సంతోషం ఎప్పుడు వస్తుంది అని నువ్వు ఎదురు చూస్తున్నావేమో. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. భయపడకు, దిగులు చెందకు. దేవుడు త్వరలో నీకు సంతోష వస్త్రము ధరింపజేయబోతూ ఉన్నాడు. ఆయన యందు నమ్మిక ఉంచు, ఆయనలో నడుచుకో. ఆయన ఇచ్చే వస్త్రాన్ని ధైర్యంగా తీసుకో. దేవుని ఆశీర్వాదాలు ప్రభు మీకు, మీ కుటుంబాలకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవా, నీకు వందనాలు. నీ యొక్క బిడల జీవితంలో మీరు ఎన్నో ఆశీర్వాదాలు ఇస్తున్నారు. గోనిపట్ట తీసి సంతోష వస్త్రాన్ని ఇచ్చే దేవా, నీ బిడలకు అలాంటి గొప్ప ఆధిక్యత దయచేయండి, ఆశీర్వదించండి. ఇన్నేడు ప్రయాణములు, వారి యొక్క పనులలో క్షేమాన్ని, నెమ్మదిని, విజయాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాను. ప్రభువా, నేడు జన్మదినము, వాహదినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులు కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ దయచేయండి. దినమంతా నీ కృప వారితో ఉంచమని, బలపరచమని, నీవు వారికి కావలసిన మెండైన దీవులను అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడై నడిపించును గాక. ఆమేన్.